హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అయ్యప్ప మాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? అయ్యప్ప మాల ధారణ కేవలం భక్తి కాదు, అదొక అత్యున్నత జీవన రహస్యం. ఈ రోజు మనమంతా ఒక అద్భుతమైన శక్తివంతమైన సాంప్రదాయం గురించి తెలుసుకోబోతున్నాం. అది శ్రీ అయ్యప్ప స్వామి మాలా ధారణ. ఈ తరం యువతలో కొందరికి ఇది కేవలం ఒక ఆచారంలా అనిపించవచ్చు, కానీ 41 రోజుల పాటు ఈ మాల ధరించడం వెనుక ఉన్న అత్యున్నత ఆధ్యాత్మిక రహస్యం, ధార్మిక శాస్త్రం గురించి మీకు తెలుసా? ఈ వీడియో చూశాక మీ జీవితాన్ని మార్చే శక్తి ఈ దీక్షలో ఉందని మీరు గ్రహిస్తారు. మాలే ఎందుకు ధరిస్తారు? ఈ రోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఒత్తిడి, ఆందోళన, టెక్నాలజీ మత్తు. ఈ 41 రోజుల మాలాధారణ అనేది మన ఆధునిక జీవన శైలికి ఒక పూర్తి విరామం. హిందూ ధర్మం, ఇస్లాం, క్రైస్తవం ఏ మతం చూసినా నియమబద్ధమైన జీవితం గొప్పదని చెబుతాయి. మాల ధరించడం అంటే 41 రోజులు బ్రహ్మచర్యం పాటించడం, నేలపై నిద్రించడం, పవిత్రంగా ఉండడం ద్వారా మీ శరీరం ఒక యోగ సాధనలాగా తయారవుతుంది. మానసిక నియంత్రణ, కోపం, దురాశ, అహంకారం తగ్గించుకోవడానికి కృషి చేయడం, ప్రతి క్షణం స్వామియే శరణమయ్యప్ప అని స్మరించే మీ మనసును ఒక పవిత్ర ఆలయంగా మారుస్తుంది. ఆధ్యాత్మిక సంస్కారం, కఠినమైన నియమాలు, పద్ధతులు అనుసరించడం వల్ల మీ ఆత్మ శుద్ధి అవుతుంది. మీరు ప్రపంచంలో ఉన్న ప్రపంచానికి అతీతంగా జీవించే శక్తిని పొందుతారు. ఇది స్వామి అయ్యప్పను దర్శించడానికంటే ముందు మీలోని దైవాన్ని దర్శించే ప్రయత్నం. అయ్యప్ప మాల వల్ల లాభం ఏంటి? దీని లాభం కేవలం పుణ్యం మాత్రమే కాదు, ఇది ఒక మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్. 41 రోజులు మీరు నిరంతరం ధరించే ఈ మాల ధర్మశాస్త్రం ప్రకారం మీలోని కొన్ని ముఖ్యమైన శక్తి కేంద్రాలను ఉత్తేజపరుస్తుంది. ప్రతి క్షణం నియమాలు గుర్తు చేస్తూ మీ కేంద్రీకరణ శక్తిని పెంచుతుంది. రహస్యం ఏమిటంటే, శబరిమల యాత్రలో పడే ప్రతి అడుగు మీ పాపాలను కడిగివేస్తుంది. అడవుల్లో తిరగడం, కష్టాలను ఓర్చుకోవడం, ఇదంతా మీ అంతర్గత శక్తులను బయటకు తీసే శక్తివంతమైన ప్రక్రియ. దీక్ష ముగిసే నాటికి మీరు కేవలం స్వామి భక్తులుగా మాత్రమే కాదు, శారీరకంగా దృఢంగా, మానసికంగా ప్రశాంతంగా, అద్భుతమైన ఆత్మవిశ్వాసంతో బయటకు వస్తారు. ఇదే అయ్యప్ప మాల యొక్క నిజమైన లాభం. ప్రియమైన భక్తులారా, మతం, కులం, జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరిని సమానంగా చూసే శ్రీ అయ్యప్ప స్వామి యొక్క ఈ గొప్ప దీక్ష నేటి తరానికి అత్యవసరం. నిస్సందేహంగా ఇది ఆధ్యాత్మికత, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణల మేలు కలయిక. అందరూ మాల ధరించకపోయినా ఈ 41 రోజుల నియమాలలోని సానుకూల అంశాలను మీ దైనందిన జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించండి. మీరు ఈ వీడియో పూర్తిగా చూసి ఉంటే అయ్యప్ప మాల ధారణలో భక్తులు 41 రోజుల నియమాలు పాటించడం వల్ల వారిలో వచ్చే ముఖ్యమైన మానసిక మార్పు ఏమిటి? కింద కామెంట్ చేసి ఆ ఒక్క పదాన్ని నాకు తెలియజేయండి. స్వామియే శరణమయ్యప్ప. మళ్ళీ కలుద్దాం.